ముసలోళ్ళు అమ్మ మాకు మాటలు తెలీదు, క్లాస్గా మాట్లాడటానికి మాకు రాదు. అవసరంలా ఎలా ఉంటే అలాగే మాట్లాడచ్చు. అది అదిరింది. సూపర్ అమ్మా, సూపర్ ఉందంట. విసిగిలో వేయలే, నల్లమట్టిలో వేసారు. అబ్బా, ఇదేంటంటే కుంభమేళ వెళ్ళిన వాళ్ళు మన కోసం ప్రత్యేకించి గుర్తుపెట్టుకొని తెచ్చారనమాట ఇది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నిన్న నానమ్మ గారు వంకాయ కోడిగుడ్డు పులుసు చేశారు. సూపర్ అంటే సూపర్ వచ్చిందన్నమాట. పాతకాలం పద్ధతిలో చేశారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంక ఈరోజు వంట ఏంటంటే నాకు కూడా తెలియదండి. ఎందుకంటే పొద్దున్నే నానమ్మ గారు లేపి మార్కెట్ దగ్గరికి వెళ్ళి తోటకూర అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చేసా. పొయ్యి దగ్గరికి వెళ్ళారు. ఏం చేస్తారో చూడాలి ఇక ఇప్పుడు వెళ్ళి. హాయ్ నానమ్మ. హాయ్ అయ్యా, గుడ్ మార్నింగ్. అందరు బాగుండారా? అందరూ బాగున్నారు. నిన్న నువ్వు కోడిగుడ్డు పులుసు చేసావు కదా, వంకాయ వేసి, అది చాలా బాగుందంట. బాగుందా? ఇవాళ మా మనవడు మార్కెట్కి వెళ్ళి తోటకూర తెచ్చాడు. ఆ తోటకూర ఎప్పుడు నేను చేస్తాను, మీరు అందరూ వండుకొని తిని నాకు చెప్పండి. అది అర్థమైంది కదా. నానమ్మ స్టైల్ ఈవేళ ఓల్డ్ స్టైల్లో తోటకూర ఎప్పుడైతే చేస్తుందంట, చేసుకొని తినేద్దాం. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి అంటే చెప్పండి నానమ్మ గారికి. చెప్తారంటలే. సరే, బాయ్ బాయ్. నానమ్మ, తోటకూర బాగానే ఉందా? బాగుందయ్యా. బాగుందా? బాగుంది. ఎంత ఉంటుంది అనుకుంటున్నావు రేటు? ఎంత ఉంటుంది చెప్పు. కట్ట 10 రూపాయలు అంట. పర్లేదా? 10 రూపాయలు అంటే ఎక్కడైనా పర్వాలేదయ్యా, ఎక్కడైనా 10 రూపాయలే కట్ట. 10 రూపాయలేనా? బాగానే ఉంది అయితే ఆకది. బాగుందయ్యా. 4 కట్టలు తీసుకున్నా. సరిపోతాయా? ఏమైంది, బాగాలేదేంటి? పురుగుందా? తీసేద్దాంలే. మా పావని కూడా వచ్చేసింది. ఇంకైతే హెల్పింగ్కి మొత్తం ఆకంతా క్లీన్ చేసేసి కోసేస్తున్నారండి. ఏది? ఒకసారి ఇక్కడ చూడండి, తోటకూరలో పువ్వు కూడా వచ్చింది. నాకు డౌట్, పావనికి డౌట్, ఈ తోటకూర అయినా కాదా అని చెప్పి. ఏ పావని? తోటకూర అంటుందా? ఓకేలే. చల్లగా ఉన్నాయా? చల్లగా ఉందయ్యా. మనం ఎలాగో కుంభమేళాకి వెళ్ళైపోయాం అంత దూరం, ఎందుకంటే టికెట్లే లేవు. ఇదేంటంటే కుంభమేళ వెళ్ళిన వాళ్ళు మన కోసం ప్రత్యేకించి గుర్తుపెట్టుకొని తెచ్చారనమాట. ఇదొకటి, అక్కడి నుంచి వాటర్ అన్నీ కూడా నిజంగా లక్. ఇంకెళ్ళపోయినా ఇంకా అలా సరిపెట్టుకోవడమే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఇచ్చిన వాళ్ళు మనకు ఎవరో తెలియదండి, మన సబ్స్క్రైబర్స్ అంట. అసలు నిజంగా మాకు ఎంత అదృష్టం ఉంటే వాళ్ళు తీసుకొస్తారు చెప్పండి. ఇదిని వాటర్ అనమాట. మనకు తెలిసిన షాప్ ఒకటి ఉంటే విజయవాడలో, అక్కడైతే ఇచ్చేసి వెళ్ళారు మనకి ఇచ్చామని చెప్పి. మనం వస్తున్నామని తెలిసి ఆ షాప్ దగ్గరికి, అంటే చిన్న ప్రమోషనల్ షూట్ ఉంటే వెళ్ళానండి మొన్న, అక్కడ ఇచ్చారనమాట. అది ఓ ఏమో ఇందాక స్టార్ట్ చేస్తే ఇప్పటికైంది తోటకూర క్లీన్ చేయడం. ఇప్పుడు కడిగే సెక్షన్ అనమాట. ఫోన్ రానిలేండి, చూద్దాం. అలా ఉంచేయండిలే, నేను చూస్తా. కాలిపోతున్నాయిరా. రేపొచ్చి వద్దులే కడిగేసాయి త్వరగా. సరేలే, అలా ఉంచేసేయండి. పర్వాలేదులే, వచ్చేస్తా. అబ్బా, వద్దు నీళ్ళు పోసింది. సరే, నేను అక్కడికి వెళ్ళిపోతాలేరా పొయ్యి దగ్గరికి. బట్టలు తూగినట్టు తూగుతున్నావురా. తోటకూర అనుకుంటున్నావా? అసలు సేమ్ అదేంటది, బట్టలు జాడిచ్చినట్టు. అబ్బే, అవునా? సరే నాన్న, అయిపోయిందా? ఇంకా ఉందా? సరే తెచ్చే, నేను అక్కడికి వెళ్ళిపోతా. అయిపోయిందరా? ఇంకా ఉందా? కట్ చేయాలా? చిన్న కట్ చేయండి, బాగుంటుంది. పోయి పుల్లలు వేస్ట్ అయిపోతాయి మరా. పర్లేదా? సరే అయితే అది కట్ చేసేయండి లోపు.
ఇప్పుడు టైం అంతా తెలుసా అండి, మధ్యాహ్నం 3 అవుతుంది. అసలు 12 నేను వీడియో చేసేసి ఎడిటింగ్ కూడా చేసేసామండి 1 గంట లోపు. ఈవేళ చాలా లేట్ అయిపోయింది, అంటే లేచేటప్పటికి లేట్ అయిందిలే అండి. అలాగే మన పావని కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిందండి. ఎవరైనా చూడలేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి, పావని ఆకుల ఛానల్ నేము, ఓకేనా? లేదంటే మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. షార్ట్స్ పెడుతుంది, అంటే లాంగ్ వీడియోలు అప్పుడప్పుడు పెడుతుంది, షార్ట్స్ అయితే పెడుతుంది అనమాట. రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ పెడుతుంది, చూడండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నానమ్మ అయిపోయింది ఇంకా? అయిపోయిందయ్యా. ఇదిగో సన్నగా కోసుకున్నాము. కోసుకుంటే ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి నూనె వేసి చిన్నిల్లిపాయలు, ఎండుమిరగాయలు, తిరగమాత గింజలు ఇన్ని వేసి చేసేద్దామా? వేసి చేస్తానయ్యా. ఓకే ఓకే, ఇదిగోండి మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఉల్లిపాయలు, కావాల్సిన తాలింపులు ఇవన్నీ కూడా. తోటకూర అంటే ఈ రేంజ్లో కట్ చేసుకోండి సన్నగా. చూసారా ఎంత సన్నగా ఉందో? ఇదనమాట. పొగొచ్చేస్తుంది, పర్లేదా? మంట ఉత్తారా? వచ్చేసింది. నూనె అయితే వేసేద్దామండి. స్టార్టింగ్ దాకా మంచి కాకెక్కిపోయింది. ముందైతే చూడండి తాలింపులు, ఎండుమిరగాయలు వేసుకున్నాము. దాంతోపాటు వెంటనే ఇంకేం వేయాలా? చిన్నిల్లిపాయలు వేయాలయ్యా. చిన్నిల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం. అది వేగినాక పెద్దల్లిపాయలు వేయాలి. ఓకే ఓకే. కొంచెం వేగింది కదండి. ఇప్పుడేమో కరివేపాకు, అలాగే పెద్ద ఉల్లిపాయలు కూడా అంటే వేసేద్దాం. ఓకే. అవన్నీ బాగా వేగిపోయినాయి కదండి వెల్లుల్లిపాయలు అవన్నీ. ఇప్పుడేమో ఈ ఉల్లిపాయలు అంటే వేసేద్దాం. ఇవి కూడా బాగా కలిపి బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగింది. ఇది వేగినాక ఇదిగో తోటకూర వేసి కలపటమే. ఓకే. తేగలు వచ్చినాయండి, తింటావమ్మా? తేగలు అదే తేగలు తీసుకో పావని. తీసుకోండి అయితే తేగలు. సరిపోద్దా ఇది మొత్తం? ఇంకా పట్టదేమో. ఉడికితే కొద్దిగా ఇవ్వద్దా? ఓకే ఓకే. వీళ్ళైతే తింటారు కానీ తేగలు నేను పెద్దగా తిన్నాను. అదేంటో కానీ నాకు అంతగా ఎక్కదు తేగంటే. తేగలు వచ్చినాయి తీసుకుంటున్నారు. అయితే ఎంత ఉందో చూడండి. కానీ ఉడికేటప్పటికి కొంచెం ఉంటుంది అంతే. తేగలు తేగలు ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? 3 కట్టలు 50కి ఇచ్చారా? 30 చెప్పినట్టున్నారు, అందుకే అడుగుతున్నా. ఏది కాదేంటి 50కా? అదిగోండి చూడండి ఎంత అయిపోయిందో. అయిపోయింది, దెబ్బకి మగ్గిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకా బాగా ఆగడమేనా? అంతేనా? ఓకే. నాకొద్దు. తింటే మంచిది. అలాగే. ఇంకేం చేస్తాం, ఇచ్చినప్పుడు తప్పదుగా. ఫైబర్ బాగుంటుంది. బా సప్పగా ఉందా?
టేస్టీ ఇసుకలో వేయాల నల్ల మట్టిలో వేసారు. ఇసుకలో వేసిందే టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది, ఇసుక వెళ్ళే ఉంటుంది. నల్ల మట్టిలో వేసిన తేగలంటే కాల్ చేసి ఏది మన ఎంతవరకు వచ్చింది? బాబా బాగా ఏగాలండి, టైం పడుతుంది, కాకపోతే మంచి టేస్ట్ వస్తుంది. మరి మొత్తం చూడండి, తోటకూర అంతా కూడా నీట్గా ఉడికిపోయిందంట. ఇప్పుడు పసుపు వేస్తుందంట. ఫస్ట్ పసుపు, అలాగే దాంతోపాటు మనం కల్లుప్పు మాత్రమే వాడతాం కదండి, ఈ ఉప్పు వేసేయండి. అలాగే దాంతోపాటు మన స్పెషల్ కారం కూడా వేసేద్దామండి. కారం ఎంత వేయాలి మమ్మ? సరిపోద్దా? అది ఇంకా కలిపేయడమే, మొత్తం బీభత్సంగా దడదలు అడిచేయడమే. మొత్తం ఒకసారి అడిగి నుంచి బాగా కలిపేయండి, అంతే. అయిపోయింది, కొత్తిమీర వేస్తున్నా, వేసేయండి, వేసి కలుపుతున్నా. ఓకే. జాగ్రత్త పెట్టే పావుని. మరింత కలుపుకోండి, ఆకుకూర ఎక్కువ తింటే మంచిది, ముసలి వాళ్ళకి మంచిది. అది నిజంగా ఇది చూస్తుంటేనే నాకు తినేయాలనిపించేస్తుందండి. ఉత్తి తినేస్తాను నేను, జస్ట్ నాకు ఈ తోటకూర వేపుడు అంటే చాలా బాగా కుదిరింది, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో, సరేనా? బా బియ్యం ఎలా ఉన్నాయి? కొత్తవి బాగానే ఉన్నాయి పావని కదా. ఇదిగో లావు వచ్చేసినాయి చూడు, మార్చి రావాలి. మారుతా అన్నాడు. ఇంతకుముందు ఇచ్చేయనంట, ఆయన డౌట్ తోనేగా మారుతానన్నాడు. మరి ఇంతకుముందు ఇచ్చేయంట, కాకపోతే రేటు కూడా తగ్గింది. వద్దులే, సరేలే అంతలో బియ్యం తినలా, మారుద్దాంలే అని డబ్బులు పెట్టి. బా అమ్మా సూపర్ సూపర్ సూపరా, సూపర్. కుమ్మేసింది అంతే. అదిరింది, సూపర్ అమ్మా, సూపర్ ఉందంట. బాగుంది తోటకూర. వండితే వేపితే బాగుందమ్మా. వండుకొని మీరు కూడా వండుకొని తిని నాకు చెప్పండి అని. అది అర్థమైంది కదా, చెప్పాలా? మేము ముసలోళ్ళం అమ్మా, మాకు మాటలు తెలీదు, క్లాస్గా మాట్లాడటానికి మాకు రాదు. అవసరంలా, ఎలా ఉంటే అలాగే మాట్లాడచ్చు. అది సరేనమ్మా, బాయ్. నాకైతే హాయిగా ఉందండి బాబు. కంచం కనబడట్లేదు. కంచమా? చూసారు కదా ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో, వెరైటీ వీడియోతో కలుద్దాం, సరేనా? బాయ్ అండి. బాయ్.